అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 101:8 ఇది మొదలుకొని నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవానికి ఎవరు మనల్ని కాపాడుతారయ్యా? మనకి ఎక్కడి నుంచి కాపుదల వస్తుందంటే దేవాది దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారి నుంచి మనకు కాపుదల వస్తూ ఉంది. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేమండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, బయట చాలా భయంకరంగా ఆ రోజులున్నాయి. మనం ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తే మరలా తిరిగి వస్తామో లేదో తెలీదు. ఏదైనా హాస్పిటల్లో కనుక మనం జాయిన్ అవుతే మరలా ఇంటికి వస్తామో లేదో తెలీదు. అలాంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉంటాం. మరి అలాంటి రోజుల్లో మనం జీవించినప్పుడు మనల్ని కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు. అన్నిటికన్నా మనం ప్రార్థన చేయాలి ఏంటంటే, దేవా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నా బిడ్డల మీద ఉంచుండయ్యా, నీ కృప నా భర్త మీద ఉంచుండయ్యా అని మనం ప్రార్థన చేయాలి. వాస్తవానికి దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేమండి. దేవుని కృప మనల్ని నడిపిస్తుంది, దేవుడి కృప మనల్ని రక్షిస్తుంది. అనేక ప్రమాదాల నుంచి దేవుడి కృప మనలను కాపాడగలిగినది. కనుక ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి ఏంటంటే, దేవా నీ కృప నాకు కావాలయ్యా, నా రాకపోకలో నాకు తోడుగా ఉండండియ్యా, ప్రతి విషయంలో నీ కృప నాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. దేవుని కృపను మించిన ఆస్తి లేదండి. ఎక్కడైతే దేవుని కృప ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అనేక ప్రమాదాల నుంచి ఆ కుటుంబం తప్పించబడుతుంది. కనుక మనం అడగాల్సింది ఏంటంటే, దేవా నీ కృప నాకు దయచేయి, నీ రాకపోకలందు నాకు తోడుగా ఉంచు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుని కృప మనల్ని నడిపిస్తుంది. ఆమేన్.